ఈ వీడియో చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎక్కడున్నానో. తిరుపతిలో మనం దేవుడి దర్శనం అయిపోయాక ఇక ఇంటికొచ్చేద్దాం అని చెప్పి కొండ దిగుతూ ఉంటుంటే అక్కడ ఒక పెద్ద ఆంజనేయ స్వామి కనిపిస్తారు కదా! అక్కడ మేము ఖచ్చితంగా ఆగుతాము. ఎప్పుడు తిరుపతి వెళ్ళినా సరే కొండ దిగేటప్పుడు ఈ ఆంజనేయ స్వామి దగ్గర ఖచ్చితంగా దిగి కొబ్బరికాయ అయితే కొట్టి స్వామివారి ఆశీర్వాదం అయితే తీసుకుంటాం. మేమే కాదు చాలామంది ఇక్కడ ఖచ్చితంగా ఆగుతారు. ఆంజనేయ స్వామి అంటేనే భయాలను తొలగించి అభయాలనిచ్చి ధైర్యంగా ఉంచడానికి మనకి ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారు. కాకపోతే ఇక్కడికి పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చుట్టూ చాలా కోతులుంటాయి. నాకైతే కోతులంటే భయము. కానీ ఏంటో తెలియదండి, ఆంజనేయ స్వామి ఎక్కడుంటే అక్కడైతే కోతులు ఖచ్చితంగా ఉంటాయి కదా! ఇక్కడ నేను ఆగినప్పుడు మా పిల్లలకి చాలా భయమనమాట. వాళ్ళు దిగలేదు. కారులోనే కూర్చున్నారు. ఎందుకంటే కోతులంటే వాళ్ళకి భయం. ఇక్కడ ఒక చిన్న స్పెషల్ ఉంది. ఏంటంటే చాలామంది పిల్లలకి మాటలు లేట్‌గా వస్తాయి. కొంతమంది మాటలు కూడా రావు అని అంటారు కదా! అలాంటప్పుడు వాళ్ళకి ఆంజనేయ స్వామి దగ్గర గంట సమర్పిస్తే ఖచ్చితంగా మాటలొస్తాయంట. అయితే ఈ తిరుపతిలో ఉన్న ఈ ఆంజనేయ స్వామి దగ్గరే ఆ గంటని చాలామంది పెట్టడం చూశాను నేను. అందుకనే మీతో చెప్తున్నా. ఒకసారి ఆంజనేయ స్వామి దగ్గర గంటనైతే సమర్పించండి స్వామివారికి. చూసారా ఈ గంటలన్నీ కూడా అక్కడ అమ్ముతున్నారనమాట. కొంతమంది ఆ గంటనిచ్చి స్వామివారికి ప్రార్థించడం అయితే నేను చూశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.